ఆయన ఇచ్చిన వర్తమానాన్ని బట్టి దేవుడు వర్తమానంలోకి వెళ్దామండి. సర్వ శరీరులు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. ప్రార్థిస్తున్నాం. మహాగణ్యుని పరలోక తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. యేసయ్య, గత వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని మీరు ఎక్కల చాటును కప్పి మమ్మల్ని సదిరి నిలబెట్టి ఈ సాయంకాల సమయంలో ప్రభువా ప్రార్థనా కూడిక నిమిత్తం ప్రభువా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ బిడ్డలైన వారందరికీ కూడా ప్రభువా నా ద్వారా చెప్పబోయే వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని, ఘనత మహిమ ప్రభావం మీరే పొందమని, త్వరగా పెళ్లి కుమారుడిగా రానైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన్ని బట్టి మిక్కిలి వినయంగా బ్రతిమలి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మన కబ్బును, పరలోక జీవంబు మన కబ్బును, మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే, ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మన కబ్బును, పరలోక జీవంబు మన కబ్బును. దేవునికే మహిమ కలుగును గాక. యేసుప్రభు వారి శిష్యుల్లో మరి ఎంతో ప్రేమగా ఆయన ప్రియ శిష్యుడైనటువంటి పేతురు గారు మరి మానవుని శరీరం గురించి, మరి ఆయన మానవుని శరీరం విలువ, మానవుడు మరి ఉన్న మానవుడు దేవుని కోసం ఏ రీతిగా ఉండాలి అనే దాని అంశంపై మరి ఆ యొక్క గడ్డితో పోల్చి మానవ శరీరం శరీరులు గడ్డిని పోలిన వారు, అంటే లోకంలో ఉన్న మానవులు శరీరాలన్నీ కూడా గడ్డితో పోల్చారండి పేతురు గారు. అయితే మరి సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలిచుండును. రోజు మరి దేవుడు సృష్టిని ఏర్పాటు చేసుకున్నాడండి. ఆది కాలంలో సృష్టిలో మరి మానవుణ్ణి మరి ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఆయన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊతగా నరుడు జీవాత్మ ఆయను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మరి దేవుడు మానవుణ్ణి ఎంతో ప్రేమించాడండి. తన ఆకారంలో మానవుణ్ణి మరి ఏర్పాటు చేసుకుని ఆ మానవుడితో సహవాసం చేయాలి. ఈ లోకంలో ఆయన మహిమ శరీరాన్ని ఇచ్చాడండి. మహిమ శరీరాన్ని ఇచ్చిన మానవుడు మరి ఆదిమ తండ్రులు ఆదాము అవ్వలు చేసిన ఆజ్ఞ అతిక్రమం వల్ల ఈరోజు ఆ మహిమ శరీరాన్ని మరి మానవుడు పోగొట్టుకున్న తర్వాత మరి ఈ మానవుడు ఈ శరీరము తర్వాత ఈ మహిమ లోకానికి వెళ్ళాలంటే, దేవుని ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే మరి మనం ఏం చేయాలి? మనం దేవుడు ఏర్పాటు చేసుకున్న మరి పిలువబడిన వారు ఎంతో మంది ఉన్నారండి ఈ లోకంలో. దేవుని వాక్యాన్ని ప్రకటించి ఎంతో మందికి ఆనాడు పాత నిబంధన కాలంలో మరి ఎంతో మందిని ప్రవక్తల్ని, అపోస్తులు, అలాగే బోధకుల ద్వారా ఎంతో మందికి దేవుడు మరి ఆయన రాజ్యంలోకి వెళ్ళడానికి మరి ఈ పాపం నుంచి రక్షించబడి పాప విమోచన, మరి పాపం నుంచి మరి వెళ్ళాలి. అయితే ఈ పాపం నుంచి రక్షించబడి మానవుడు మరి ఆయన రాజ్యంలోకి వెళ్ళాలంటే మరి ఎన్నో సార్లు ఎంతో మంది ప్రవక్తలు పంపాడు. మరి దేవుని మాట విన్నవారు ఆనాడు కూడా దేవుని మాటని, దేవునితో సహవాసం, దేవునితో నడిచిన హానోకు 360 సంవత్సరాలు భూమి మీద ఆయన మరి 360 సంవత్సరాలు దేవునితో నడిచి శరీరముతోటే ఆయన
మరి ఆయన దేవునితో నడిచి ఆయన రాజ్యంలోకి వెళ్ళారని. అలాగే మరి ఏలియా గారు కూడా అగ్ని రథాల మీద వెళ్ళి శరీరంతో వెళ్ళారు. ఎందుకంటే దేవుని మాట పూర్తిగా విన్నవాడు, దేవుని వాక్యానుసారంగా జీవించిన వాడు. ఈ రోజు కూడా దేవుడు అవకాశం ఇచ్చారండి. ఈ రోజు కూడా వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. అందుకనే సర్వ శరీరులు గడ్డి పోలిన వారు. ఈ రోజు ప్రతి మనిషికి మరి గ్యారంటీ లేని జీవితం ఏదైనా ఉందంటే ఈ లోకంలో మానవుడికి మానవ జీవితమే గ్యారంటీ లేని జీవితం. ప్రతి దానికి ఈ లోకంలో గ్యారంటీ ఉంది, కానీ మానవుడికి మాత్రం గ్యారంటీ లేదు. ఎప్పుడు జన్మించిన తర్వాత ఎప్పుడు మరణం ఉంటుందో తెలీదు. అయితే దేవునికి బాగా ఇష్టమైనది ఏంటంటే ఈ సృష్టిని ఏర్పాటు చేసుకున్న తర్వాత సృష్టిలో దేవుని ప్రేమించే వస్తువు ఏదైనా ఉందంటే అదే మానవ జీవితం. మానవుని ప్రేమిస్తున్నాడండి. అందుకనే మరి సర్వ శరీరులు గడ్డిని పోలి మనం గడ్డిని పోలేమండి. మనం ఒక వరి వేసిన తర్వాత ఎంతో పచ్చగా ఉంటదండి. అది ఎదిగిన తర్వాత ఫలించిన తర్వాత దాని కలర్ చేంజ్ అయిపోతుంది. అది ఎండి గడ్డి అయిపోతుంది. అలాగే మనం ఆవరణలో పూల మొక్కలు వేస్తూ ఉంటాం, పూలు పుష్పిస్తూ ఉంటాం అండి. మన కోసం యజమాని వేసిన ఆ పుష్పం ఎంతో మనం వీక్షించి ఎంతో ప్రేమించి మరి మన కోసం మరి అది ఆనందింప చేస్తుంది ఆ వస్తువు, ఆ పుష్పం అనేది. అయితే ఈ రోజు మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు మన యజమాని, మన తండ్రి కూడా ఈ రోజు మనల్ని చూసి మనల్ని ఏర్పాటు చేసుకున్న మానవుడు నా బిడ్డ నా కోసం ఏం చేశాడని చేసి ఆనందింపజేసే జీవితంగా మన జీవితం ఉండాలి. అయితే మరి ఈ రోజు మనమందరం కూడా మరి ఎంతో చక్కగా మా ఆయన పని కోసం పనిముట్లుగా ఉన్నాం. ఎంతో మంది జాబ్ చేస్తున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం. అయితే ఆయన ఎంతో మందిని పిలుచుకున్నాడండి ప్రభు. అయితే ఏర్పాటు చేసుకున్న వరకు కొంతమంది ఉన్నారు. అయితే ఈరోజు సువార్త ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన మన కోసం ఇంకా రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఇంకనూ మనము పాపులుగా ఉండగానే ఆయన మన కొరకు చనిపోయారండి. ఇంకా మనం పాపులుగా ఉండగానే అంటే ఆయన వచ్చిన పని కంప్లీట్ అవ్వకుండా మన కోసం ఆయన ప్రాణం పెట్టి, శిలువ యాగంలో ప్రాణం పెట్టి మనందరి కోసం ఆయన రక్తంతో కడగబడిన వారుగా ఉన్నాం. ఈ రోజు మనం రక్తంతో కడగబడిన ఆయన బిడ్డలైన మనమందరం కూడా మన శరీరాల మీద కానీ మన జీవితం మీద కానీ మన హక్కులు లేవు ఈ రోజు. ఎందుకంటే ఆయన రక్తంతో కొన్నాడండి. ఆయన మనం కొనుక్కున్నాడు ఆయన రక్తంతో. అందుకనే మనమందరం కూడా ఇంకనూ ఆయన పని చేసేవారుగా ఉండాలి. ఒకసారి ఒక దైవజనుడు వర్తమానం చెప్తుంటే మీరందరూ కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని మరి చెప్తుంటే దైవజన్ని అందులో విశ్వాసి ఒక ఆవిడ లేచి అడిగిందంటండి, అయ్యా మీరైతే ఇంటికి వెళ్ళి సువార్త చేస్తున్నారు, అయితే మీరు మరి చాలా మంది తినడానికి ఉంటది, మేమైతే ఇంటికి వెళ్ళిన తర్వాత మేము బయటకు వెళ్ళక ఉండదు, దేవుని ప్రేమను ప్రకటించాలన్నా దేవుని వాక్యం చెప్పాలన్నా మాకు కుదరదు కదండి, మేము ఇంట్లోనే ఉంటాము, అయితే మేము ఎలా చెప్పాలి అని అడిగిందంటండి. అయితే ఆ దైవజనుడు ఒక మాట అడిగాడంటే, అమ్మ మీరు ఏం చేస్తూ ఉంటారు, మీరంటే మీ ఇంటికి ఎవరన్నా వస్తూ ఉంటారు, ఎలా ఉంటారంటే రోజుని వాళ్ళ పెరట్లో ఒక పెద్ద కరివేపాకు చెట్టు ఉందంటండి. వాళ్ళు కరివేపాకు కోసుకోవడానికి ఎవరో ఒకరు వస్తూ అమ్ముతూ ఉంటారంటండి. ఎంతో మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారంటండి. అప్పుడు సేవకుడు అన్నాడంటండి, ఏమన్నాడంటే, అమ్మ నువ్వు కుర్చీ వేసి వెళ్ళి అక్కడ కూర్చుని వచ్చిన వారికల్లా కరివేపాకు కోసుకునే వాళ్ళకి అందరికి వచ్చి పెరట్లోకి వచ్చిన వాళ్ళకల్లా దేవుని సువార్తను ప్రకటించు, దేవుడు ప్రేమను ప్రకటించు. ఈ రోజు దేవుని ఎందుకోసం వచ్చాడు? ఈ లోకంలో 90% దేవుని ప్రేమనే తెలుసుకోలేక చాలా మందిని దేవునికి దగ్గర అవ్వలేకుండా దేవునికి దూరం అయ్యి నశించిపోతున్నారండి. ఆ దేవుని ప్రేమను ప్రకటించడానికి ఒకనాడు మరి నేను ఒక 12 సంవత్సరాల క్రితం వరకు కూడా దేవుని ప్రేమ ఒక మతము, ఇది మతము అని అనుకున్నాం తప్ప, ఇది మతాలు మార్చే మతం అనుకున్నాం తప్ప దేవుని ప్రేమను గురించి తెలుసుకోలేకపోయాం. నా వరకు వచ్చే వరకు కూడా నేను దేవుణ్ణి తెలుసుకోలేకపోయాను. అందు గురించి ఆ యజమాని దైవజనుడు చెప్పిన తర్వాత ఆ తల్లి వెళ్ళి చెప్పిన తర్వాత చెప్పిందంట, వచ్చిన వారి దగ్గరికి వెళ్ళి వచ్చి యేసు ప్రభు నిజరక్షకుడు మన కోసం ప్రాణం పెట్టాడు, మనం ఈ రోజు ఆయన మార్గంగా ఉన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా ఆయన నిత్య జీవంలోకి వెళ్ళాలన్నా మనం ఆయనని నమ్మి ఆయన రక్తంలో కడగబడాలి, మనం మారు మనసు పొందాలని ప్రతి ఒక్కరికి చెప్పేదంటండి.
అలాగే ఈ రోజు దేవుని సువార్త ప్రకటించడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. కానీ దాన్ని మనం ఉపయోగించుకునే వారుగా మనం ఉండాలి. అయితే ఆయన అందు గురించి ఈ శరీరం ఎప్పుడుంటో తెలియదండి. ప్రసంగి గ్రంథంలో 12 అధ్యాయం 7వ వచనంలో మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును. మనం మట్టిగా అంటే మన నేల మట్టితో నిర్మించిన ఈ మానవ శరీరము మరలా ఎక్కడికి వెళ్తుందండి? ఇది ఇదంతా కూడా మరలా భూమికి చేరుతుంది. కానీ ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకే మరలా పోవును. అంటే ఈ ఆత్మ అనేది మాత్రం దేవుని దగ్గరికి వెళ్తాది. అయితే ఈరోజు ఏర్పాటు చేసుకున్న జనాంగం మనము కొద్దిపాటి జనాంగము ఈరోజు ఈ లోకము ఈ సాతానికి లోబడి ఉంది. సాతాను ఏలే లోకం ఇది. సాతాను ఈ లోకానికి అధికారిగా ఉన్నాడు. అయితే మనం ఎంత అయినా దేవుని పని చేయాలన్నా, సహవాసం చేయాలన్నా వారిని సాతాను ఎప్పుడు కూడా వెనక లాగుతానే ఉంటదండి, ఆటంకపరుస్తూ ఉంటది. ఈరోజు మనం అందరం కూడా ఈ రోజు పీపీఎఫ్ గా మనం ఈ పాస్టర్ ఫెలోషిప్ మనం సారీ అండి ఎల్ఐసి మరి ఈపీఎఫ్ అలాగే ఎన్నో సహవాసాలు చేస్తున్నాం. మనం అందరూ జాబులు చేస్తున్నాం. అయితే మనం ప్రభుని అడుగ ఉదయకాలం లెగిసి ప్రభువా నేను నీ కోసం ఏం చేయాలి, ప్రభువా నీ కోసం ఏం చేయాలి. ఎప్పుడైతే మనం ఈ యొక్క ప్రశ్న అంటే నా జీవితంలో నేను నేను జీవించిన జీవితంలో ఈ కొద్దిపాటి కాలంలో కొన్ని సంవత్సరాల్లోనే ప్రభువును ఉదయకాలంలో అడిగే ప్రశ్న ఒకటే, ప్రభువా నేను ఈ పని ఏం చేయాలి, నేనేం పని చేయాలి అనేటప్పటికి ప్రభువ తెలియకుండానే ఆయన పని మనకు తెలియకుండానే మన పని ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన పని మనం చేస్తుండగా మన పని ఆయన చేసే కార్యం అద్భుతం రీతిలో ఉంటది. అయితే ఒకనాడు మరి ఈ శరీరం గురించి ఈ యొక్క మరి తాత్కాలికమైన జీవితం మరి ఆ తాత్కాలికమైన ఈ జీవితంలో ఆయుష్కాలంలో ఉండే మానవుడు ఏం చేయాలంటే ఆయన ఇంకా మనం పాపులుగా ఉండగానే ఆయన ఆరోహణం వెళ్తే ఏం చేసేయండి, మీరందరూ వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని ఎప్పుడైతే అన్నారో మరి మనమందరం కూడా ఈరోజు ఆయన సువార్త ప్రకటించేవారుగా ఉండాలి. అయితే నా జీవితంలో కూడా నేను మరి ఉద్యోగం చేసేది ఎల్ఐసి ఏజెంట్ గా చేసినా గానీ నేను ఎక్కడికి వెళ్ళినా దేవుని మాట ప్రకటించడం ద్వారా ఈరోజు మరి అన్య గృహాల్లోని అన్ని గృహాల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాను. నేను జీవించిన జీవితం అలాంటి జీవితం. అయితే ఎక్కడికి వెళ్ళినా గానీ మరి ఆయన దేవుని మాట ప్రకటించేటప్పుడు మరి నాతో పాటు ప్రభువుని సంపాదించుకోవడం ద్వారా ఏ ఒక్కరు కూడా ప్రేమను దాన్ని స్వీకరించారు తప్ప ఇప్పటి వరకు ఎవరు వ్యతిరేకించలేదు. ఎందుకంటే మనలో ప్రభువుని ధరిస్తే మనం దేవుని ధరించినప్పుడు ప్రభువుని ధరించినప్పుడు ఎప్పుడు కూడా మనకి ఒకవేళ ఎదటివాడు శత్రువులా ఉన్నా లేకపోతే ఇష్టం లేని వాడు ఉన్నా గానీ వారి ద్వారా ప్రేమను ప్రకటించేది. ఎందుకంటే మనలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ప్రేమ స్వరూపు కాబట్టి వారందరూ కూడా మన సువార్తను ప్రకటిస్తారు. మన ఈ లోకాన్ని వదిలి వెళ్ళిన తర్వాత మనల్ని దేవుడు వేసే ప్రశ్న ఏంటంటే నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నువ్వు నా కోసం ఏం చేశావు అనే ప్రశ్న. మనం ఈ లోకాన్ని వదిలిన తర్వాత ఆయన వేసే మొదటి ప్రశ్న నీ కోసం నేను ప్రాణం పెట్టాను, నా కోసం ఏం చేశావు ప్రభువా. నేనైతే మాత్రం కొన్ని వందల మందికి సువార్త ప్రకటించాను అని చెప్పడానికి అవకాశం మన గుండె అలాగ ఉండాలి. ఒకనాడు బిల్లీ గ్రాహం గొప్ప దైవజనుడు, ఇంచుమించు 100 కోట్ల మందికి మరి ఆయన దేవుని వైపు నడిపించిన గొప్ప దైవజనుడు, ప్రపంచంలో గొప్ప సువార్థికుడు. ఇంచుమించు 171 దేశాల్లో ఆయన మరి మంచి సువార్త ప్రకటించిన దైవజనుడు బిల్లీ గ్రాహం గారు ఒకనాడు మరి అత్యవసరంగా ఒక చోట కూటమికి వాకింగ్ చెప్పడానికి బయలుదేరి వెళ్తున్నారండి. అయితే ట్రైన్ లో రిజర్వేషన్ దొరకకపోతే జనరల్ బోగిలో కూర్చున్నారండి. నుంచుని ఉన్నారు, కూర్చోడానికి లేదు. అయితే జనరల్ బోగి గురించి తెలుసు కదండి, జనరల్ బోగిలు అంతా కూడా మరి ఆకతాయి జనం ఉంటారు. అయితే జనరల్ బోగిలో ఒక 80 ఆకతాయి జనాలు డ్రింకింగ్ చేస్తూ మందు తాగుతూ మద్యం తాగుతూ సిగరెట్లు తాగుతా పేకాట ఆడుతున్నారండి. పేకాట ఆడుతుంటే ఓ పక్కన నుంచుని డోర్ పక్కన నుంచుని పక్కనే మరి దైవజనుడు అలా చూస్తున్నారండి. చూస్తుంటే వారు ఏమన్నారంటే, ఏ బాసు ఒకసారి చెయ్యి అని చెప్పి అన్నారంటండి. అంటే చెయ్యమంటే పేకాట ఆడు అని చెప్పని అడిగినప్పుడు ఆయన మాట్లాడలేదంటండి. 2-3 సార్లు అడిగినా మాట్లాడలేదంటండి. అప్పుడు బిల్లీ గ్రాహం గారి దగ్గరికి వెళ్ళి ఆయన సీరియస్ గా నేను రమ్మన్నాను కదా మాట్లాడలేదని అని అడిగితే బిల్లీ గ్రాహం గారు ఒక మాట అన్నారంటండి, నేను పేకాట ఆడాలంటే చేతులు ఉండాలి కదా అన్నారంట. అయితే చేతులు ఉన్నాయి కదా లేదంటావేంటంటే ఈ చేతులు నాయి కాదు కదా ఈ చేతులు,
ఈ శరీరం నాది కాదు, ఈ చేతులు నావి కాదు, ఈ కాళ్ళు నావి కాదు అన్నారంటే. అయితే ఎవరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి సీరియస్ గా మాట్లాడుతూ అన్నారంటే, నా ప్రభు కోసం, నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రభుకి ఎప్పుడో ఈ జీవితం సమర్పించుకున్నాను. ఈ చేతులు, ఈ కాళ్ళు, శరీరము, సర్వము కూడా. అందు గురించి నేను నా ప్రభు కోసం బ్రతుకుతున్నాను. నీ శరీరం మీద కానీ, ఈ కాళ్ళు చేతుల మీద నాకు హక్కులు లేవు. అందు గురించి అని చెప్పిన తర్వాత, ఆ తర్వాత ఆ భోగిలో ఉన్న ఎనమండుగురే కాకుండా మిగతా జనం అంతా కూడా ఆయన మాటలు విని దేవుని వాక్యాన్ని అక్కడ సువార్త ప్రకటించడం ద్వారా ఆ రోజు సమస్తము అంతా మారు మనసు పొంది, అలాగా ఇంచుమించు 100 కోట్ల మందికి ఆయన గొప్ప రక్షణలోకి నడిపించిన గొప్ప దైవజనుడిగా మరి ఆనాడు మరి బిల్లీ గ్రహం గారు ఉన్నారండి. అయితే మరి ఇలాగే మరి మరి మైకేల్ జాక్సన్ ఆయన ఒక గొప్ప క్రైస్తవ కుటుంబంలో పుట్టారండి. పుట్టినప్పటి నుంచి కూడా పేదరికంలో పుట్టారు. అయితే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు. అయితే ఆశీర్వదించి ఏం చేస్తాడంటే, నా బిడ్డని నేను డెవలప్ చేసిన తర్వాత, చిన్నతనంలో ఏదైనా ఆధారం లేకపోయినా ఎదిగిన తర్వాత ఒక ఆధారం ఉన్న తర్వాత దీన్ని చూసి, వాక్యాన్ని చూసి, వాక్యం ద్వారా మరి ఇంకా ఎంతో నా బిడ్డలందరికీ కూడా సువార్త ప్రకటిస్తారు, నా పని చేసేవారుగా ఉంటారని చెప్పేసి అని దేవుడు చేసే మరి ఈ యొక్క గొప్ప కార్యాన్ని మరి విశ్వాసులైన వారు, లేకపోతే ఆయన భక్తులైన వారు, ఆయన బిడ్డలైన వారందరూ కూడా దాన్ని సమ్మతించి వాక్యం ద్వారా ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్దిస్తూ ఉంటాడండి. అయితే ఈ మైకేల్ జాక్సన్ గారు కూడా మరి ఒకప్పుడు 2000 ఆ మధ్యలో ఇంచుమించు ఆయన గొప్ప ఆయన పాప్ సింగర్ గా ఉన్నాడండి. ప్రపంచం అంతా కూడా ఆయన ఆయన మరి ఆయన డాన్స్ కి లోనై ఎంతో మంది అందులో ఆ కాలంలో డిగ్రీ చదివే టైంలో కూడా నేను ఎంతో ఆయనకి గొప్ప మరి ఆయన ఫ్యాన్ గా ఉండేవాడిని. అయితే ఆయన దేవుడు ఆశ్రయించాడండి. ఒక క్రైస్తవ కుటుంబంలో వచ్చారు. అయిన తర్వాత మరి ఆయన ఎక్కువగా మరి లోకానికి ప్రాముఖ్యత ఇచ్చారు. అయితే కొన్ని వేల కోట్ల సంపాదించారండి. ఒక 4500 ఎకరాల్లోనే ఒక ఆయన సొంత గృహం ఉండేదంట. అయితే మరి అలా సంపాదించుకున్నాడు. కానీ నీకు ఈ రీతిగా రావడానికి, ఈ రీతిగా ఎదగడానికి కారణం ఎవరు? సృష్టించిన సృష్టికర్త అని ఎంతమంది దైవజనులు చెప్పిన. ఎందుకంటే ఈ లోకం కోసం వెళ్ళి ఆయన ఏం చేశాడంటే, చివరికి ఆయనకి అత్యధికంగా సంపాదన పెరిగిన తర్వాత ఏమైందంటే, ఆయన కొత్త ప్రయోగాలు, శరీరాల మీద, దేవుడిచ్చిన శరీరం మీద ప్రయోగాలు చేసుకున్నాడు. అవయవ మార్పులు చేసుకుని తర్వాత ఏమైందంటే, చివరికి వచ్చేటప్పటికి ఆయన భయంకరమైన మరి లేనిపోయిన ఆరోపణలు వచ్చి చివరికి ప్రశాంతత లేకుండా చనిపోయాడు. ఆయన దగ్గర ఇంచుమించు 20-30 మంది డాక్టర్లు ఉండేవారంటండి. ఆయనకి కొన్ని వేల కోట్లు సంపాదించాడండి. చివరి దశలో ఒక మరి జర్నలిస్ట్ వెళ్ళి అడిగారంట, అయ్యా మీరు ఈ లోకంలో ఎంతో సంపాదించారు కదా, కొన్ని వేల కోట్లు సంపాదించారు కదా, అయితే మరి మీకు సంతోషం అనేది ఏమన్నా అందంటే ఒకటే అన్నాడంటే ఆయన, ఈ లోకంలో అంతా సంపాదించాను కానీ నాకు సంతోషం అనేది నాకు సంపాదించుకోలేకపోయాను, సంతోషం అనేది లేదు. ఈరోజు సంతోషం అనేది ఎక్కడుందంటే అండి, మన ప్రభువు యేసుక్రీస్తుని నమ్మి ఆయన యందు రక్తంలో కడగబడిన మనమందరం కూడా సంతోషంగా ఉంటున్నాం. ఈ రోజు ఇంత సంతోషంగా ఉన్నాం అంటే మనలో ఉన్న సంతోషం ఈ లోకంలో ఎవరికి లేదు. ఏంటంటే ఆ ఇచ్చే సంతోషాన్ని, ప్రయాసపడి భారం మోసిన సమస్యలారా నా యొద్దకు రండి అని ప్రభు చెప్పిన మాటలు బట్టి మనం అందరం కూడా ఆయన మాటలు బట్టి నడుచుకుంటున్నాం. కాబట్టి ఈ రోజు ఎక్కడ లేని ఆనందం, లోకంలో ఎక్కడ లేని సంతోషం ఎక్కడన్నా ఉందంటే ఈ రోజు ప్రభువుని నమ్ముకున్న మనలో ఉంది. ఆయన ఎన్నో వేల కోట్లు సంపాదించాడండి, కానీ సంతోషం లేకుండా పోయింది, ఆనందం లేకుండా పోయింది. లేకుండా ఆయన ఏం చేశాడండి, ఆయన మరి ఆయన ఇచ్చిన శరీరాన్ని దేనికోసం ఉపయోగించలేదండి, దేవుని కోసం ఉపయోగించకుండా లోకం కోసం ఉపయోగించాడండి. ఎంతో మంది ఆది కాలంలో కూడా ఎంతమంది గొప్ప వారు, దేవుని మాట విన్నవారు, దేవునికి లోబడిన వారు ఎంతో మంది ఆశ్రయించబడ్డారు. దేవుని మాటలు వినలేని వారు మధ్యలోనే రాలిపోయారు. అయితే ఈ శరీరం అనేది మరి చూడండి, మనం శరీరము ఆ సృష్టిలో ఉన్న ఆ గడ్డిని పోల్చిన శరీరము, మన తాత్కాలికంగా ఉన్న ఈ శరీరాన్ని మన ప్రభువు కోసం ఉపయోగించుకుంటూ ఉండాలండి. ప్రభువు అన్యాయస్తుడు కాదని ఎప్పుడు కూడా మనం చేసిన పని ఎవరైనా వ్యక్తి దగ్గర కానీ, ఒక కంపెనీ దగ్గర కానీ, ఒక యజమాని దగ్గర కానీ, ఎవరి దగ్గర అయినా కానీ మనం పని చేసినా ఏం చేసినా మన పనిని, మన శ్రమని దోచేసుకుంటారేమో కానీ మన ప్రభువు నూరింతలుగా ఆశ్రయించే ప్రభు మన ప్రభు అని యేసుక్రీస్తు వారు. ఎందుకంటే దానికి నేను గొప్ప సాక్షిని నేనే. ఎందుకంటే ఆయన పని చేస్తా ఉంటే నాకు ఏదో జీతం ఇస్తాను ఉంటాను నా ప్రభువు. ఈ రోజు 150 సంఘాల్లో ఒక ఎవాంజలిస్ట్ గా నాకు తెలియకుండానే నన్ను దేవుడు తీసుకెళ్లి వాడుకుంటూ ఉంటాడు. ప్రభువా నీకే పని చేయాలి ప్రభువా,
గొప్ప ప్రభు, మన ప్రభు మనకు ఆయన ఇచ్చే జీతము, ఆయన ఇచ్చే సుఖము, శాంతి అన్నది మరి అక్కడ లేదు. ఈ శరీరము దానికోసమే. ఎందుకంటే 37 సంవత్సరాలు పాడైపోయిన శరీరము, పాపంలో ఉలిగిపోయిన శరీరము, పాపాలకు దాసోహం అయిపోయిన నన్ను ఆయన రక్తముకు కడబడ్డాడండి. ఒక వ్యక్తి ఎవరైనా సరే, తప్పు చేసిన వ్యక్తిని ఎవరు కూడా మనల్ని దరి చేర్చుకోరండి. ఈ చెడు తిరుగులు తిరిగి వాళ్ళని, పాపం చేసిన వాళ్ళని ఎవరు దరి చేసుకోడు. ఈ రోజుల్లో ఎవరైనా దరి చేసుకుంటున్నారు, ఎవరైనా చేరదీస్తారంటే ఈ లోకంలో ఎంత గొప్ప పాపనైనా చేరదీసుకునే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆ శరీరాన్ని తన రక్తంలో కడిగి ప్రతి పాపము కూడా, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూడండి, మన పాపములను, మన అతిక్రమను బట్టి ఆయన గాయపరచబడ్డాడండి. ఆయన మన అందరి కోసం గాయపరచబడ్డాడు. మన పాపాలు, మనం చేసిన మరి వ్యసనాల వల్ల వ్యసనాక్రాంతుడు అయిపోయాడు. చేయలేని తప్పుల వల్ల ఆయన పాపాన్ని ప్రతి శిక్ష ఆయన పొందాడు. మనల్ని ఈ రోజు పరిశుద్ధులుగా చేసాడు. అలాగే మరి పాప్ సింగర్ అయితే అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్ లో గొప్ప పాప్ సింగర్ అండి. ఆవిడ క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చింది. కానీ ఆవిడికి ఆ రోజుల్లో మంచి అవకాశం వచ్చి ఆవిడ ఆటోమేటిక్ గా మరి ప్రపంచం అంతా కూడా ఆవిడికి మంచి ఫ్యాన్స్ పెరిగారు, ఆదాయం పెరిగింది. ఇంచుమించు 23 నుంచి 25 వరకు ఉంటాయి. అయితే ఈరోజు ఏదైనా మరి ఎవరైనా ఒక విషయం ఏదైనా ఉందంటే 10 మందికి వెళ్ళాలంటే ఏం చేస్తారంటే, మరి ఒక ప్రముఖమైన మరి సెలబ్రిటీస్ ద్వారా మరి ఆ విషయం తెలియాలి. వారి ద్వారా తెలియటం వల్ల ఏమవుద్దంటే ప్రపంచం అంతా కూడా కొద్దిపాటి సమయంలోనే వెళ్తా ఉంటది. అయితే ఆ రోజుల్లో పాప్ సింగర్ కోసం ఆ రోజుల్లో మరి ఆ సువార్త ప్రకటించే దైవజనులు వెళ్ళి అడిగారంట, అమ్మా మీరు ఈ రోజు ప్రపంచం అంతా కూడా అన్ని దేశాల్లో కూడా మీ పేరు మారుమోగిపోతుంది. దాంతోపాటు ఈ రోజు దేవుని యొక్క యేసుప్రభు సువార్త, యేసుప్రభు నిజరక్షకుడు, ఆయన రక్తంలో కడగబడిన వారు నిత్య జీవులకు వెడతారని చెప్పండి అని ఒక దైవజనుడు అండి, ఆయన మొండి పట్టుతో రోజు వెళ్తా ఉండేవారండి. అయితే ఈవిడ ఒకట మాట అనేదండి, ఇప్పుడు నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నేను ఇలాంటి వాటి కోసం వెళ్ళను. నేను రిటైర్మెంట్ ఏజ్ వస్తుంది. రిటైర్మెంట్ ఏజ్ వచ్చినప్పటికీ ఆ రిటైర్మెంట్ ఏజ్ లోనే నేను దేవుని సువార్త ప్రకటిస్తాను. ఈ రోజు చాలా మంది అనుకుంటా ఉంటారండి, నా కాలం అయిపోయిన తర్వాత 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత నా ప్రభు సేవ చేస్తాను అని అనుకునేవారు చాలా మంది ఉన్నారు. కానీ యవ్వన కాలంలోనే నా కాడి ఎత్తుకుంటే ఎంతో మేలు. చిన్నప్పటి నుంచే మన బిడ్డల్ని దేవుని వైపు నడిపించడం వల్ల దేవునిలో బలము, శక్తిని, మార్గములు కూడా మంచి మార్గములను చూపించే దేవుడు మన ప్రభువు. చిన్నప్పటి నుంచే మరి నేను ఒక సంఘానికి వెళ్తున్నప్పుడు ఒక తల్లికి డెలివరీ అయిందండి. డెలివరీ అయిన తర్వాత ఫ్రీ డెలివరీ అయింది. ఆ అమ్మాయిని 2వ నెల నుంచే చర్చికి తీసుకొచ్చి ఆదివారం ఆరాధన తీసుకొచ్చి మొదలుపెట్టింది. నాకు ఆశ్చర్యం వేసింది. 2వ నెల నుంచే తీసుకొచ్చి ఆ పసికొందుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాక్యం వినడానికి వచ్చేదండి. అడిగాను ఏంటంటే నా బిడ్డకి చిన్నప్పటి నుంచే వాక్యాన్ని అందించాలనే ఉద్దేశంతో మరి ఆ తల్లి చెప్పడం, నిజంగా ఆ క్షణం నుంచి కూడా ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెట్టామో దేవుళ్ళో ఉన్నతమైన ఆయన పనిముట్లుగా మనం తీర్చిదిద్దబడతాం. అయితే ఈ తల్లి విషయంలో, ఈ యొక్క పాప్ సింగర్ విషయంలో ఎన్నిసార్లు తిరిగినా కానీ ఒక సెక్యూరిటీస్ తోటి సెక్యూరిటీని ఏం చేసిందంటే ఆ పాస్ట్ గా నా దగ్గర రాకుండా బయటకు తోసేయండి. ఎందుకంటే నాకు అస్తమాను డిస్టర్బెన్స్ గా ఉన్నాడు, దేవుని పని చేయాలి, దేవుని వాక్యం ప్రకటించమంటున్నాడు, అందు గురించి నీ పాస్ట్ గారిని తీసి బయటికి పంపించేయమని చెప్పేసి ఆ రోజుల్లో మరి ఆ పాస్ట్ గారిని రాకుండా చేసిందండి. అయిన తర్వాత ఎంతో ఆవిడ మరి ఉన్నతమైన స్థితిలో ఉంది, ఆర్థికంగా బలపడుతుందండి. అయితే ఒకనాడు రానే వచ్చిందండి, చేతి మీద చిన్న కంతి వచ్చింది, కుడి చేతి మీద చిన్న కంతి వచ్చింది. ఆ కంతి అది తీరా చూస్తే డాక్టర్ దాన్ని క్యాన్సర్ గా మరి పరిగణించడం జరిగింది. క్యాన్సర్ గా పరిగణించిన తర్వాత అయితే కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ బిడ్డకి, ఆ హీరోయిన్ కి ఆ కుడి చేయి తీసేవలసి వచ్చిందండి. క్యాన్సర్ వచ్చిన తర్వాత కుడి చేయి తీసేశారు. అయితే ఆ కుడి చేయి తీసిన తర్వాత కూడా అప్పుడు కూడా గమనించుకోలేదు, నేను నిజ దేవుణ్ణి, నేను ధృవీకరించాను. కానీ ఈ రోజైనా తప్పు తెలుసుకుని నా దేవుని గురించి ఆరాధించాలని చెప్పాలని తెలుసుకోలేకపోయింది. అయితే కొన్నాళ్ళు అయిన తర్వాత ఎడం చేయి కూడా వచ్చింది ఆ కంప్లైంట్. ఎడం చేయి కూడా తీసేశారు. 2 చేతులు కూడా 3 చేతులు అయిపోయింది. అయినా కానీ మొండితనం వదలకుండా అలాగే మరి ఆవిడ దేవుని లెక్క చేయకుండా ఉంది. తర్వాత కుడి కాలుకి ఎడం కాలు కింద వచ్చింది. మొత్తం 2 కాళ్ళు 2 చేతులు కూడా తీసేశారు. మొండిగా ఉంది. అప్పుడు చెప్పింది అనమాట అండి. అప్పుడు ఆ ఫ్యాన్స్ కి, ప్రపంచంలో ఉన్న జనాంగాన్ని అందరికి తెలియపరిచింది. ఆ మొండి చేతికి ఉన్న చిన్న ముక్కతోటి రాసింది, నేను చాలా తప్పు చేశాను,
నా జీవితంలో యవ్వన కాలంలో నా దేవుని గురించి ప్రకటించలేకపోయాను. ఈ శరీరం నా దేవుని కోసం ఉపయోగించలేను. ఈ రోజు నేను మరి మధ్యకాలంలో నేను మరణిస్తున్నాను. అందు గురించి మీరు ఎవరైనా సరే నిజ దేవుడిని తెలుసుకోండి, నిజ రక్షకుని తెలుసుకోండి. ఆయన నిజమైన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు అని లోకం అంతా ప్రకటించి ఆవిడ చనిపోయింది. ఈ రోజు నిజంగా ఆయుష్కాలం అయిపోయినా గాని ఆయుష్ని పెంచే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. నేను ఎన్నోసార్లు నేను ఆ దేవుని యొక్క ప్రయాణంలో కానీ, దేవుని యొక్క సహవాసంలో తిరిగినప్పుడు కానీ, నా సొంత వ్యాపారంలో కానీ ఎన్నోసార్లు నేను దేవుని కోసం ప్రయాణం చేసినప్పుడు, లేకపోతే నా పనుల కోసం వెళ్ళినప్పుడు ఎన్నోసార్లు ఇంచుమించు 100 సార్లు మరణించాలండి. ఈ రోజు వరకు ఎన్నోసార్లు మరణించాలి, ఎన్నో కంప్లైంట్స్ తో మరణించాలి. కానీ నా ప్రభు నా ఆయుష్కాలం పెంచాడు. ఎందుకంటే ప్రభు పని కోసం నేను నీ కోసం నేను బ్రతకాలి ప్రభు. ఎందుకంటే నేను ఎప్పుడో చనిపోవాల్సిన, నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుని, నేను ఆత్మహత్య చేసుకుని నేను మరణించాలి. నేను ఎప్పుడో చనిపోవాల్సిన కోసం, నా కోసం నువ్వు నా ప్రాణం పెట్టు. నేను చేసిన పాపాలన్నీ కూడా నీ రక్తంలో కడగబడ్డాయి. నా కోసం నువ్వు చనిపోయావు కాబట్టి నేను నీ కోసం బ్రతకాలి ప్రభువా. నా ఆయుష్ కూడా నీ కోసం పెంచు. నేను బతకడం కోసమే నేను వ్యాపారం చేసుకున్నాను తప్ప నీ ఎంత పని అయినా చేయాలనుకోండి. ఇంచుమించు 4 జిల్లాల్లో ఎక్కడికైనా సరే దేవుడు తీసుకెళ్ళి, నాకు తెలియని ప్రాంతాల్లో తీసుకెళ్లి దేవుడు ఈవేళ వాడుకున్నాడు. దేవుడు గొప్ప దేవుడు. అలాగే అతను అలా మరణించింది. అలాగే ద గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి, ఆయన ఎన్ని రాజ్యాలను జయించేసాడండి. ప్రతి దేశాన్ని జయించేశాడు. ఆయన వెళ్ళిన చోటల్లో జయమే, అపజయం అన్నది లేదు. ఆయనకి ఎదురే లేదు. ఆయన ఎన్నోసార్లు ఏంటంటే, నాకు ఎదురు లేదు, నాకు తిరు లేదు, నేను తప్ప బలవంతుడి లోకంలో ఎవడు లేడు అనుకున్నాడండి. కానీ ఒకనొక నాడు రానే వచ్చింది చిన్న దోమ ద్వారా ఆయనకి మరి మరణం వచ్చేసింది. డాక్టర్లు చెప్పారు, అయ్యా మీరు ఎన్నాళ్ళో బతకరు, మీకు మరణం దగ్గరికి వచ్చిందని చెప్పి ఒక మాట అన్నాడండి. అయితే మీరు నా సేవ పెట్టుకలో నా 2 చేతులు కూడా పైన పెట్టండి. ఎందుకంటే ఊరేగించినప్పుడు అడుగుతారు ఎవరైనా, మిమ్మల్ని ఎందుకు చేయి పెట్టమంటారంటే, ఈ లోకంలో నేను వచ్చినప్పుడు నేను ఏమి దిగంబరిగానే వచ్చాను, నేను దిగంబరిగానే వెళ్తున్నాను. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, నాకు కూడా ఏమీ పట్టుకెళ్ళలేదు. ఈ రోజు మనం ఏదన్నా పట్టుకెళ్తున్నామంటే, ఏదైనా చేస్తున్నామంటే దేవుని కోసం చేసిన మేలే మన కోసం వస్తారు తప్ప మన కూడా వచ్చేది ఏది లేదు. ఈ రోజు ఇదంతా కూడా మానవ జీవితం అంతా కూడా యాత్రిక జీవితం. మనకు పుట్టక ముందు మన తల్లిదండ్రులు ఎవరో మనకు తెలియదు. మనకు పుట్టిన తర్వాత మన బిడ్డలు ఎవరో తెలియదు. మనకు మ్యారేజ్ అవ్వకముందు మన భార్య ఎవరో తెలియదు. మనకు పుట్టిన తర్వాత మన బిడ్డలు ఎవరో తెలియదు. అలాగే వీళ్ళందరూ కూడా ఎవరండి? దేవుని ఏర్పాటులో ఉన్నవారు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే ఈ యాత్రిక జీవితంలో ఈ లోకాన్ని వదిలిన తర్వాత ఒక తల్లి గాని, తండ్రి గాని, బిడ్డలు గాని ఎవరు కూడా మనకు కూడా రారండి. అందు గురించే మరి ఈ కొంతసేపు కనపడి అంతలోనే ఆవిరి లాంటి జీవితం కోసం మనం జీవించిన కాలంలో ఈ జీవితం అంతా కూడా ఇక్కడ మనం బ్రతికినంత కాలం కూడా దేవుని కోసం పనిచేస్తూ, దేవుని బిడ్డలతో సహవాసం చేస్తూ మనం ఎప్పుడైతే ఉన్నామో, మనము వెళ్ళేటప్పుడు ఈ లోకాన్ని కొండ మూసిన వెంటనే మనకు కూడా వచ్చేది మన ప్రభువుని యేసుక్రీస్తు ఒక్కరే. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే సమాధి చేయబడిన తర్వాత సమాధి దగ్గర కూడా ఎవరు ఉండరండి. ఎందుకంటే సమాధి చేసేసి వెన్న వచ్చేస్తారు, ఎవరు కూడా ఉండరు. కానీ ఈ దేహాన్ని, ఈ మంటి, అందుకని ఏమన్నాడంటే, మಣ್ಣనేది వెనుకోటి వలనే మరలా భూమికి చేరును. మన దేహమును ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే సమాధి చేయబడుతుంది. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోను. అంటే దీని ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తాదండి. అది డైరెక్ట్ గా దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో సహవాసం చేసేవారుగా ఉండాలి మనమందరం కూడా. అలాగే మరి ఈ ఇంగ్లాండ్ పరిపాలించే ద గ్రేట్ మరి ఎలిజబెత్ క్వీన్, వారి యొక్క వారసత్వ ప్రకారంగా వస్తే ఉండే ఆ తల్లి కూడా ఏమనుకునేదంటే, నేను జీవించినంత కాలం కూడా నేను శాశ్వతమైన జీవితం అనుకుందండి ఆవిడ కూడా. అయితే ఆవిడ కూడా ఏమనుకున్నారంటే, మరి రానే వచ్చింది, చిన్నప్పటి నుంచి రాజ్యానికి ఒక మరి యువరాణిగా ఉంది, మహారాణిగా పరిపాలించింది. ఎంతో మరి జీవితం ఎంతో గొప్ప జీవితం అనిపించిన ఆ ఎలిజబెత్ రాణి ఒకనాడు ఆవిడ మరి వయసు అయిపోయిన తర్వాత, ఆవిడకి మరణం వచ్చిన తర్వాత డాక్టర్లు చెప్పారు, అమ్మా నువ్వు ఎన్నాళ్ళు ఉండవు, ఆయుష్కాలం అయిపోయింది, సరిపోతామంటే డాక్టర్లు అందంట, అయ్యా డాక్టర్లు మీకు ప్రతి నిమిషానికి కూడా కొన్ని కోట్ల రూపాయలు ఇస్తాను, నా ఆయుష్ని పెంచడం అందండి. కానీ ఆఖరి దశలో కూడా దేవుణ్ణి సూచించలేకపోయింది. దేవుని కోసం ఆవిడ శరీరాన్ని ఖర్చు పెట్టలేకపోయారు. ఈ రోజు ప్రేమన దేవుని బిడ్డలారా, మనం జాబ్ చేస్తున్నా, మరి ఏది మనం ఎలాగున్నా, ఎంప్లాయీస్ గా ఉన్నా, ఎలాగున్నా కానీ మనకున్నంత సమయంలో మనం ఏదో రూపంలో మనం దేవుని సువార్త ప్రకటించేవారుగా మనం దేవుని అడగాలి. దేవుని అడిగినప్పుడు మనం ఖచ్చితంగా మనకి మరి ఖచ్చితంగా దేవుడు
మన కోసం ఆయన ప్రాణం పెట్టిన దేవుడు మనతో సహవాసం అంది ఏమన్నాడండి ఆయన? నీకు మా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21లో నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనం మందు కూర్చున్న ప్రకారము జయించిన వాడిని కూడా నా తండ్రితో కూడా నేను నా పక్కన కూర్చొని పెట్టించుకుందును. ఈరోజు మనం ఈ లోకంలో ఉన్నాం, ఒక అధికారులుగా ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు, అధికారులు ఉన్నారు. అలాగే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, అలాగే కలెక్టర్స్ ఉంటారండి, ఎంతో మంది ఉంటారండి. వారి ఎదురుకుండా కూర్చోవడం కూడా మన సరిపోం. అయితే మన సృష్టించిన సృష్టికర్త ఈరోజు ఏమన్నాడంటే, మన లోకాన్ని జయించి ఈ లోకంలో మనం ఏ రీతిగా ఉన్నా కానీ ఆయన కోసం ఈ లోకాన్ని ఎదిరించి ఈ సాతాను శక్తుల నుంచి మనం ఆయన సువార్థికులుగా, ఆయన ఒక గొప్ప పనిముట్లుగా ఉంటూ వాడబడుతూ మనకిచ్చిన తలాంతను బట్టి, మనకిచ్చిన మరి విధానాన్ని బట్టి ఎప్పుడైతే మనం ఆయనతో మరి ఆయన పని ముట్టుగా ఉండి ఇక్కడ ఏ రీతిగా ఉన్నామో ఆయన ఏమన్నారంటే, ఆయన తండ్రి దగ్గర కూడా ఆయన తండ్రితో సహవాసం చేసేవారు. ఆయన తండ్రితో పక్కన కూర్చోబెట్టుకుని ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాడండి. సృష్టించిన సృష్టికర్త భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు ఆయన ఏమన్నాడండి, మన పక్కనే కూర్చోబెట్టాడు. ప్రకటన గ్రంథము అలాగే 21వ అధ్యాయంలో 21, 22 వచనాలు 22వ అధ్యాయంలో కూడా ఏమంటారంటే, ఆయన మరి నీ కన్నీటి భాషను తుడిసివేయబడే దేవునిగా ఆయన ఉంటా అన్నారండి. అందు గురించి మనం ఈ రోజు మన శరీరం కోసము ఇందులో ఎన్నో మరి దేవుడు చేసే కార్యాలు ఉంటాయి. మనం ఎప్పుడైతే దేవునితో వాక్యం నిండిపోయి ఆయన సహవాసంలో గాని ఆయన పనిలో గాని ఉన్నామంటే మన శరీరంలో ఏదో, అందుకనే ఈ యొక్క ఏ తెగులు నీటి గుడారం సమీపించదు. 91వ కీర్తన యొక్క వాగ్దానం కూడా దేవుడు మన మీద నెరవేరుస్తానని చెప్పేసి దేవుని వాగ్దానం నెరవేర్చింది. అందు గురించే దేవుడు ఎవరిని కూడా మన ఒక్కరినే ప్రేమించలేదండి. దేవుడు యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, తన అద్వితీయ కుమారుడైన పుట్టిన వాని యందు విశ్వాసముందు ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును. దేవుడు లోకాన్ని ప్రేమించాడండి. లోకాన్ని ప్రేమించిన దేవుడు మరి ఆ మలాకి గ్రంథం అయిన తర్వాత ఏ ఒక్కడో కూడా మరి పాపం నుంచి రక్షించలేకపోయి, పాపం నుంచి బయటపడలేక ఎంతో మంది నశించడం వల్ల ఆయన రొమ్మున అనుకున్న ఆయన అద్వితీయ కుమారుణ్ణే దేవుని భూమి మీదకి ఆ మలాకి గ్రంథం తర్వాత 400 సంవత్సరాల తర్వాత మరి రక్షకుడుగా మన భూమి మీదకి వచ్చి మనందరినీ ఆయన రక్తంతో కడిగి మనల్ని కూడా శుద్ధిగా చేసి మనందరూ కూడా పరిశుద్ధులుగా చేసి ఆయన మరి ఆరోహణం అయ్యారు. అందుకని ఏం చేయండి, దేవుడు లోకంలో ప్రేమించాడండి. అంటే మనల్ని ద్వారా అంటే ఎంతో మందిని మరి ఆయన పిలవబడిన వారు అనేకులు. ఈ లోకంలో ఎంతో మంది పిలవబడిన వారు కానీ అన్ని ఏర్పరచబడిన వారు మనందరం కూడా ద్వారా ఏం చేస్తాడండి, ఆయన మాని బిడ్డలందరూ కూడా ఆయన ద్వారా నడిపించాలనే ఉద్దేశంతో మరి దేవుడు వాక్యం ద్వారా మనల్ని ఆయన బోధకుడుగా వచ్చి ఆయన ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసి భూమి మీద చేసి ఆయన క్రియ, ఆయన మార్గము, నేనే మార్గము, ఆయన మార్గం ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా బతకాలి, ఏ రీతిగా నువ్వు ఈ రాజ్య సువార్త ప్రకటించాలి, దేవుని సువార్త ప్రకటించాలి. ఎదురైన చెప్పుడు ఎవరైనా నిన్ను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టినా ఏం చేసినా నువ్వు వారితో ఎలా ఉండాలి అనే క్రియారూపంగా చూపించాడండి. ఆయన చేసి చూపించి ప్రాణం పెట్టేసి మనం వెళ్ళారండి. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని విశ్వాసం ఉంచి ప్రతివాడుని, ఆయన అద్వితీయ కుమారుడు యేసుప్రభు మీద విశ్వాసం ఉంచిన ప్రతివాడు కూడా నేను నశింపగా నిత్య జీవమునకు పొందినట్లు ఆయనను అనుగ్రహించను. నిత్య జీవానికి మనం ఒక్కరమే కాదండి, ఆయన ఎదురు చూసేది రెండవ రాకడ కోసం. ఆయన ఎందుకు ఇంకా వెయిటింగ్ ఉందంటే, రెండవ రాకడ ఎందుకు రాలేదంటే ఇంకా ఎంతో మంది మన కుటుంబాల్లోనే ఎంతో మంది మారు మనసు పొందాం, మనం రక్షణలోకి నడిపించబడ్డాం. అయితే గాని ఇంకా ఎంతో మంది ఇంకా రక్షించబడలేదు. కాబట్టి మరి వారందరినీ కూడా ఈ లోకంలో ఒక్క మనిషి కూడా మరి మిగలకూడదంటండి. ఒక్క మనిషి కూడా మిగలకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయన మార్గంలోకి మరి నడిచేవారుగా ఉండాలి. ఆయన మార్గంలో మరి ఉండేవారుగా, ఆయన మార్గంలో నడిపించేవారుగా ఉండాలండి. ఆయన అందుకనే అన్నారండి, ఆయన ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో 6-7 వచనాలు ఏమనంటే, నేను నిన్ను పంపు వారెద్దకు పోవాలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులు చెప్పవలను, నీవెవరికి భయపడకము, నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా. ఈరోజు మనం మరి దైవజనులుగా ఉన్నవారు అయితే మరి ప్రసంగికులుగా ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు అండి. వారైతే మరి ఎక్కడికి వెళ్ళి ఏం చెప్పాలో మరి వారికి తెలుసు, వారికి తెలుసు కాబట్టి వారు బైబిల్ థియాలజీ
మరి ఎంటీఎల్జీ చేసి ఉన్నారు చాలా మంది. అయితే మనమైతే ఒక ఎంప్లాయీస్ గా ఉన్నాం, మనం అందరం కూడా ఒక ఉద్యోగాలు చేస్తున్నా, మరి బిజినెస్లు చేస్తా ఉన్నాం. కానీ ప్రభు అన్నారంటే నీకు ఆత్మ, నా ఆత్మనే నువ్వు నీ ఆత్మను కలిగి ఉండగా, అందుకని అన్నాడండి ప్రభు చిత్తగించము నేను బాలుండే. నేను చెప్పలేను అంటే ఏం లేదు, నేను పంపుతాను, అక్కడికి వెళ్ళి నువ్వు చెప్పు. ఈ రోజు మరి అలాగే ఈపీఎఫ్ మరి ఫెలోషిప్ కి నా బిడ్డల ద్వారా నీకు పిలుపు అందిస్తాను. నువ్వు నీ జరిగిన కార్యాలు చెప్పు, నాకు కూర్చో, కూర్చున్న తర్వాత నీ ద్వారా మాట్లాడతాను అని దేవుడు చెప్పాడండి. అయితే ఈరోజు మరి చాలా మరి అద్భుతంగా దేవుడు మరి నాకు ఈ అవకాశం ఇచ్చాడండి. ఎందుకంటే మరి ఎంతో గొప్ప గొప్ప మరి జ్ఞానులు ఉన్నారు, ఎంప్లాయీస్ లో ఉన్నారండి. పుట్టుక నుంచి మరి దేవుని యొక్క జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. అయితే నేను 37 సంవత్సరాలు నాకు ఇప్పుడు 50 years అండి. నాకు 37 సంవత్సరాల వరకు కూడా నేను లోకానుసారంగా ఉన్నాను. భాగవతాన్ని అలాగే రామాయణాన్ని నేను ఎంతో మరి నేను గురుస్వామిని, అయ్యప్ప స్వామి గురుస్వామిని. నేను చేయలేని భక్తి లేదు, నేను ఈ లోకంలో చేయని భక్తి లేదండి. నేను ఇంచుమించు నా శిష్యులు అందరూ కూడా చాలా మంది ఇక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు నా శిష్యులు, వాళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ గా ఉన్నవారు మా ఏరియాలో, వారందరూ నా శిష్యులు. వారందరికీ కూడా ఒకప్పుడు నేను పూజలు ఎలా చేయాలి, ఇలాగా మరి ఎలాగా మీ ఈ విగ్రహారాధన చేయాలనేది నేర్పిన వాడిని, నేను గురుస్వామిని. అలాంటి వాడిని నన్ను ఆయన ప్రేమను చూపించాడండి దేవుడు. ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, నేను అంతకుముందు 37 సంవత్సరాలు ఎక్కడ చూడలేదు, ఆ శక్తిని చూడలేదు, ఆయన మహిమను చూడలేదు. ఆయన చూడలేని వ్యక్తిని నేను ఈ రోజు ఆయన ప్రేమను చూసిన తర్వాత, ఆయన శక్తిని చూసిన తర్వాత, ఆయన బలాన్ని చూసిన తర్వాత ఒకటే నిర్ణయించుకున్నాను. నేను 13 సంవత్సరాల క్రితం చనిపోవాల్సిన నేను ఈ రోజు ఆయన ప్రాణం పెట్టి నన్ను కొనుక్కున్నాడు కాబట్టి ఆయన కోసమే నేను బ్రతకాలని నిర్ణయించుకున్నాను. అందుకనే నా ఆయుష్కాలం పెంచు ప్రభువా, కొన్ని లక్షల కోట్ల మందిని ఆత్మలు నీ వైపు నడిపించడానికి నన్ను వాడుకో ప్రభువా అని అడిగాను. దేవుడు అదే ప్రేరేపణించి ఈ యొక్క ఈపీఎఫ్ మరి ఎంప్లాయీస్ మరి ప్రార్థనా సహవాసం ద్వారా నాకు ఈ రోజు మంచి అవకాశం, నాకు మ్యాథ్యూస్ గారు నాకు మంచి, నేను ఒక లోకల్ ఉన్నప్పుడే నాకు మంచి స్నేహితులు వారు. మరి నిజంగా వారి ద్వారా దేవుడు నన్ను ఎంతో ప్రేరేపించి ఈ రోజు నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఈ రోజు ఏంటంటే ఈ శరీరము అంటే ఈ యొక్క గడ్డి లాంటి శరీరము అందుకనే కొంతసేపు కనబడి లోకాన కాదేది శాశ్వతం. మరి కొంతసేపు కనబడి అంతలోనే కనబడి ఆవిరి లాంటి జీవితం లోకాన కాదేది శాశ్వతం. ఏసే నిజ దేవుడు నిత్య జీవం ఇస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడవడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి లాంటి జీవితంలో మరి ఇలాంటి జీవితంలో మరి మనల్ని నడిపించాలండి. అందుకనే దేవుని వాక్యం ఒక పాట ద్వారా చెప్పి, ఒక దైవజనుల ద్వారా ఒక పాట పాడారండి. ఈ పాట పాడేసి చిన్న పాట 2 మరి ముగించేసుకుందాం. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను ప్రకటింప కొందరే ఉన్నారు. రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు, మారుమూల గ్రామములలో ఊరిలో పలి వీధులలో. రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు, మారుమూలము గ్రాములలో ఊరిలో పలి వీధులలో. ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను ప్రకటింప కొందరు ఉన్నారు. దేవునికే మహిమ కలుగాక. నా పేరును తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, మరి నా ప్రేమను ప్రకటించడానికి కొందరే ఉన్నారు. అందులో మీరైనా ఉన్నారా? ఈరోజు దేవుని వాక్యము అందు గురించే మరి చూడండి,
ఆఖరిలో అందులోనే మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారు అందమంతయు గడ్డి పువ్వులో ఉన్నది, గడ్డి ఎన్నును దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ఎంతో మంది వచ్చారు పోయారని లోకాన్ని వదిలేశారు. ఎంతో మంది వదిలేసి ఈ లోకాన్ని పుట్టారు, జన్మించారు, చనిపోయారు. కానీ ప్రభు వాక్యము ఆనాడు ఉంది, ఈనాడు ఉంది. ప్రభు మనతోడే ఉన్నాడని. అందుకనే మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. దేవునికే మహిమ కలుగును గాక. మనమందరం కూడా ఈరోజు ఆయన ఏర్పాటు చేసిన జనాంగము మన ద్వారా ఎన్నో ఆత్మలు రక్షించబడే ఈరోజు ఈ ఈపీఎఫ్ మీ సహవాసం ద్వారా కానీ, లేకపోతే మరి సువార్త ద్వారా కానీ ఈ అంచె దినాల్లో మనం ఎంతమందిని అయితే దేవుని వైపు నడిపించడం ద్వారా మనకి దేవుడు మరి అన్ని దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో ఈ భూమి మీద ఉన్నంత కాలం చేయాలి. మనకు కుటుంబాల్లో, మన వ్యాపారాల్లో, అలాగే మన సహవాసాలు. ఈరోజు మన వ్యాపారాలు పాడు చేసుకోమనలేదు దేవుడు, మన ఉద్యోగాలు పాడు చేసుకోమనలేదు, మన సహవాసాన్ని పాడు చేసుకోమనలేదు. ఏంటంటే మనం చేసే ప్రయాణంలో ప్రముఖంగా ముఖ్యంగా మొదటి ప్రాముఖ్యత దేవుడికి ఇచ్చి తర్వాత మనం పని చేసుకుంటూ ఉంటే మనం ఊహించిన కార్యాలు మన జీవితాల్లో మన దేవుడు చేస్తా అన్నాడండి. అందరూ కూడా మన శరీరము గడ్డిని పోలిన మన శరీరము శాశ్వతం కానీ శరీరాన్ని దేవుని కోసం ఉపయోగించి మనమందరం కూడా దేవునిలో గొప్ప పనిముట్లుగా మన వెళ్ళినండి. శబాస్ నా బిడ్డ, నా కోసం ఎంతో గొప్ప పని చేసావు అని ఆనాడు ప్రవక్తలను ఎలాగైతే దేవుడు ఆనాడు మరి హత్తుకున్నాడు, ఈరోజు మనల్ని కూడా వెళ్ళిన వెంటనే మనల్ని హత్తుకుని మనందరినీ కూడా మంచి బలమైన ఇహమందు పరమందు, ఈ లోకమందు పరలోకమందు కూడా ఉన్నతమైన మరి మన దేవుడి దృష్టిలో గొప్ప వ్యక్తులుగా మనం ఉండాలని మరి అవకాశం మరి దేవాతి దేవునికి, త్రియేక దేవునికి, అలాగే మరి నన్ను ఎంతో ప్రేమించి పీపీఎఫ్ సహవాసం వారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, అలాగే మ్యాథ్యూస్ గారికి, అయ్య గారికి, మొత్తం సహవాసం అందరికీ కూడా మరి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ అవకాశం దేవాతి దేవునికి, అలాగే మీ అందరికీ నిన్ను వందనాలు తెలియపరచుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుంటానండి. దయగల తండ్రి, ఇప్పుడు వరకు నాయన నా ద్వారా ప్రభువా నాయన ఈ శరీరము దేనికోసం ఉపయోగించాలనే అంశం మీద ప్రభువా నాయన ఈరోజు నీ బిడ్డల వాళ్ళందరితో కూడా మాట్లాడావు కాబట్టి విన్న బిడ్డలందరూ కూడా బలపరచండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా మీ మార్గంలో నడుచుకుని ప్రతి ఒక్కరు కూడా ప్రతి అవస్థలో కూడా నడిపించమని, మీరు రాకడొచ్చే వరకు మీ జీవించినందుకన్నా మమ్మల్ని బలమైన పనిముట్లుగా వాడుకోమని, ఈ సహవాసాన్ని మీ ప్రభువా మీరు రాకడొచ్చే వరకు కూడా గొప్ప మరి ఉన్నతమైన స్థితిలో నడిపించమని, మీరు రాకడాల్సిన ప్రభువా మీ చిత్తమైతే మరలా చెప్పే అవకాశాన్ని మాకు దయచేయమని, ఘనత మహిమ ప్రభావం మీరే పొందమని, త్వరగా పెళ్లి కుమారుగా రానాయన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన్ని బట్టి మిక్కిలి వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ